తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభల్లో తెలిపారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకంలో రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం నుండి సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల పరిధిలోని చిన్న నిజాంపేట గ్రామానికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రం నుండి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే అని ఈ రోడ్డు బీటీ రోడ్డుగా మార్చినట్లయితే చిన్న నిజాంపేట రామేశ్వరంపల్లి గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిజాంపేట మండల కేంద్రం నుండి చిన్న నిజాంపేటకు బీటీ రోడ్డు వేసేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామం నుండి చిన్న నిజాంపేట దారి ఇది. ఈ దారికి ఎప్పటికీ రవాణా సౌకర్యం అసలు మొత్తానికి లేకుండా అయిపోయింది. రోడ్లన్నీ గుంతలుగా అయ్యి ఇంతకుముందు వాణిజ్యానికి దేనికైనా పెద్ద నిజాంపేటకు చిన్న నిజాంపేటలు వచ్చేవాళ్ళు రాకుండా అయిపోయి ఈ రోడ్డు లేక అందరూ తిరిగి భూంపల్లి మీదకి రావడం జరుగుతుంది. మొత్తం గుంతలమయమై చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఈ రోడ్డును మరమ్మతు చేయగలరని విన్నవించుకుంటున్నాం. ఈ రోడ్డును అధికారులు అందరూ స్పందించి దీన్ని బీటీ రోడ్డుగా మార్చాలని మేము కోరుకుంటున్నాము. రైతులమందరము కోరుకుంటున్నాము. మా యందు దయ ఉంచగలరని మనవి.